అసలు ఇది ఎంత దారుణం అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఫుడ్ క్వాలిటీ దారుణంగా పడిపోతూ ఉంది. క్వాలిటీ అట్లా ఉంచండి, ఇదిగో ఇట్లా ఫుడ్లో మనకి ఇట్లా బ్లేడు, పురుగులు, మొన్నటిదాకా పురుగులు అయిపోయినాయి అన్నంలో, కూరలో. ఇప్పుడు బ్లేడ్ ముక్కలు వచ్చేసినాయి. బ్లేడ్ ముక్క కాదు ఇది, మొత్తం బ్లేడ్ వచ్చేసింది. మొత్తం బ్లేడ్ వచ్చేసింది. మరి వీటికి, ఈ సమస్యకు అసలు పరిష్కారమే లేదా అంటే ఉన్నది. సమస్యకు పరిష్కారం లేకుండా ఉండదు కదా, సమస్యకు పరిష్కారం ఉన్నది. కాకపోతే ఈ సమస్యను మనం ఎట్లా పరిష్కరించుకుంటాం అనేది ముఖ్యం. మనకి ఏదైనా సమస్య రాగానే వెంటనే ఆర్ట్స్ కాలేజ్ ముందు రోడ్ ఎక్కి ధర్నా చేస్తాము, డౌన్ డౌన్ అంటాము, అవన్నీ చేస్తాం. కానీ అవేమైనా మనకు రిజల్ట్ ఇచ్చినాయి ఇంతవరకు? లేదు. డౌన్ డౌన్ అంటాము, అంతనే పోలీసులు వస్తారు, ఎవరితోనో ఫోన్ మాట్లాడిస్తారు, వాళ్ళు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి హామీ ఇచ్చి పంపిస్తారు. మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇంకా అంతకన్నా దారుణమైన పరిస్థితి. పురుగులు వచ్చినాయని రోడ్ ఎక్కితే ఇంకోసారి అట్లా జరగదని హామీ ఇచ్చి పంపించారు. ఇప్పుడు బ్లేడ్ వచ్చింది, ఇప్పుడు కూడా ఇంకోసారి అట్లా జరగదని హామీ ఇచ్చి పంపిస్తారా? అదే బ్లేడ్ ఎవరి నోట్లోకైనా ఎల్లుంటే పరిస్థితి ఏంది? నాలుక చీరటమో, మింగితే గొంతు చీరటమో ఖచ్చితంగా అయ్యి ఉండేవి కదా, ఒకరి ప్రాణాలు పోయేవి. మరి అసలు ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉన్నది. ఏంటంటే మనం ఎప్పుడు రోడ్ ఎక్కి గట్టిగా అరవటం, అంతలోనే పోలీసులు రావటం, ఎవరితోనో ఫోన్ మాట్లాడించి మనల్ని కన్విన్స్ చేసి మళ్ళీ పంపించడము, ఇదంతా సాధారణంగా జరుగుతూ ఉంది. ఇట్లా కాదు, ఈసారి రివ్యూ జరగాలి. ఎట్లా రివ్యూ జరగాలి అంటే, ఆ రివ్యూ మీటింగ్లో హయ్యర్ అథారిటీ నుండి మొదలు పెడితే వీసీ సారు, ఆ తర్వాత రిజిస్ట్రార్ సారు, ఆ తర్వాత మన ప్రిన్సిపల్స్, ఆ తర్వాత ఉన్న కింద కేర్ టేకర్ కావచ్చు, చీఫ్ వార్డెన్ సార్ కావచ్చు, మెస్ వర్కర్స్ కావచ్చు, ఎవరైతే స్టూడెంట్స్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారో, అంటే పై నుండి మొదలు పెడితే అంచెలంచెలుగా కింది వరకు, అంటే ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో అక్కడి వరకు వాళ్ళందరినీ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి అంటే వీసీసార్ పేషీ ఉంటుంది కదా, క్యాబిన్ ఉంటుంది కదా, అక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలి. ఇంకొకటి చెప్పనా నేను, ఇందులో ఏ స్టూడెంట్ యూనియన్స్ అవసరం లేదు మనకు. అది ఏదైనా కానీ, అది వాళ్ళు ఎవరైనా కానీ, ఇప్పుడు చెప్పినట్టుగా ఆ మీటింగ్లో పైనుంచి మొదలు పెడితే వీసీ సారు, రిజిస్టర్ సారు, ఆ కింద ప్రిన్సిపల్ సారు, చీఫ్ వార్డెన్ సారు, కేర్ టేకరు, ఆయన కింద ఉన్న వర్కర్సు, ఆ వర్కర్స్ వండిన ఫుడ్ తిన్న స్టూడెంట్స్, వీళ్ళందరినీ ఒకే ఒక మీటింగ్లో కూర్చోబెట్టాలి. అసలు సమస్య ఎక్కడున్నది? ఫుడ్ తెచ్చే వాళ్ళ దగ్గర ఉన్నదా? ఫుడ్ వండే వాళ్ళ దగ్గర ఉన్నదా? లేదంటే సరుకులు ఇచ్చే వాళ్ళ దగ్గర ఉన్నదా? ఎవరి దగ్గర సమస్య ఉన్నది అనేది రివ్యూ మీటింగ్ చేయాలి తప్ప, మనం రోడ్డు మీద ఎక్కి ప్రతిసారి డౌన్ అని అరిచిన ప్రతిసారి నలుగురు పోలీసులు వచ్చి జీప్ వేసుకొని వచ్చి మనం ఏదో తప్పు చేస్తున్నట్టు మన ముందు నిల్చొని మనల్ని కన్విన్స్ చేసి ఎవరితోనో ఫోన్ మాట్లాడించి పంపించడం, ఇది కామన్ అయిపోయింది. రివ్యూ మీటింగ్ పెట్టాలి ఫస్ట్, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి ఫస్ట్. వర్కర్స్ నుంచి మొదలు పెడితే పైన అథారిటీ, మేనేజ్మెంట్ దాకా అందరినీ ఒకే ఒక మీటింగ్లో కూర్చోబెట్టి సమస్య ఎక్కడున్నదో తెలుసుకోవాలి. కానీ మనం ఊరికే ప్రతిసారి రోడ్డు ఎక్కి గిన్నెల ఆర్ట్స్ కాలేజ్ ముందేసి గొంతు చించుకొని డౌన్ అని అరిచినా కూడా మన సమస్యకు పరిష్కారం రాదు. ఇంతకుముందు కూడా మనం చూసినాం, పురుగులు వచ్చినాయిరా బాబు అని ప్రొటెస్ట్ చేస్తే కన్విన్స్ చేసి పంపారు. ఏమైంది? ఇప్పుడు బ్లేడ్ వచ్చింది, రేపు ఎల్లుండి కత్తెర వస్తుంది, అవతల ఎల్లుండి కత్తి వస్తుంది, అయినా కూడా ఇట్లనే కన్విన్స్ చేసి మళ్ళీ పంపిస్తారు. సమస్యకు ప్రొటెస్ట్ ఒక్కటే పరిష్కారం కాదు. మనందరం కలిసి అందరం ఒక్క మాట మీద ఉంటే రివ్యూ మీటింగ్ చేయాలి, రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలి. అందులో హయ్యర్ అథారిటీ నుండి కింది వరకు అందరూ ఉండాలి. ఒక్కసారి స్టూడెంట్స్ అందరు ఎవరైతే ఇది చూస్తూ ఉన్నారో ఆలోచించుకోండి. నేనే స్టూడెంట్ యూనియన్ తరఫున మాట్లాడట్లేదు, యాజ్ ఎ స్టూడెంట్ మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ మనకు జరిగింది ఇది, రేపు ఇంకో నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ అవుతుంది, మన జూనియర్స్కి, వాళ్ళ జూనియర్స్కి ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిజంగా విద్యార్థులందరికీ, స్టూడెంట్స్ అందరికీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఉంటే ఖచ్చితంగా రివ్యూ మీటింగ్కి ప్లాన్ చేద్దాము. అందులో హయ్యర్ అథారిటీ నుండి కింది వరకు అందరు ఉండాలి. మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే అర్థం చేసుకోండి, దీని ఒక్కదాని వల్లనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఈ రివ్యూ మీటింగ్ ఏదైతే మనం ప్లాన్ చేయాలనుకుంటున్నామో అందులో హయ్యర్ అథారిటీ నుంచి మొదలు పెడితే కింది వరకు, ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళ వరకు అందరు ఉండాలి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఉండాలి. మేనేజ్మెంటు, అథారిటీ, వర్కర్స్, సరుకులు ఇచ్చేవాళ్ళు, నేను మళ్ళీ చెప్పాను, అందరు ఉండాలి రివ్యూ మీటింగ్లో. అట్లా రివ్యూ మీటింగ్ ప్లాన్ చేద్దాం తప్ప మనం ఈ ప్రొటెస్ట్ చేస్తే మనకు వచ్చింది ఏం లేదు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు రోడ్ ఎక్కాం, మళ్ళీ అదే రిపీట్ అయింది. అంతకు మించి ఇంకా రోజుకు మన సమస్యలు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. ఒక్కసారి ఆలోచించండి, ఆ బ్లేడ్ ముక్క ఎవరి నాలుక మీదైనా పడి ఉంటే, గొంతులోకి పోయి ఉంటే ఏంది పరిస్థితి? కాబట్టి ఒక్కసారి నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి. రివ్యూ మీటింగ్ ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం. మరి ఈసారైనా స్టూడెంట్స్ అందరూ ఒక్క తాటి మీద ఉండి
రివ్యూ మీటింగ్ అంటారా, లేదంటే గిట్లనే 4 గిన్నెలు రోడ్డు మీద వేసి 4 సార్లు డౌన్ డౌన్ అని ఊకునే రకమా అని చెప్పేసి ఒకసారి మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఓకే ఓకే అబ్బా, మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.